బోరబండలో జూనియర్ అడ్వకేట్ పై ఎస్ఐ దాడికి నిరసనగా కుక్కట్పల్లి కోర్టు సముదాయం వద్ద న్యాయవాదులు విధులను బహిష్కరించి నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా కుక్కట్పల్లి బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ బోరబండలో అద్దెకుంటున్న న్యాయవాది సంతోష్ పట్ల ఎస్ఐ జమాల్ ప్రవర్తించిన దుశ్చర్యలకు నిరసనగా న్యాయవాదులు పూర్తిగా విధులను బహిష్కరించారన్నారు. సంతోష్ భార్య సంతోష్ ను పిలవడంతో సంతోష్ వాష్రూమ్ నుంచి బయటకు రాగానే అర్ధనగ్నంగా ఉన్న సంతోష్ ను పోలీసులు కొట్టుకుంటూ పోలీస్ స్టేషన్ కు తరలించారు. వేరే వ్యక్తులను అదుపులోకి తీసుకోబోయి అదే ఇంట్లో అద్దెకు ఉంటున్న న్యాయవాదిపై దాడి చేయడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. సంతోష్ పై దాడి చేసిన ఎస్ఐ జమాల్ ను వెంటనే సస్పెండ్ చేసి బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. న్యాయవాదులపై పోలీసులు తరచూ ఎక్కడో ఒక చోట దాడులకు పాల్పడుతున్న ప్రభుత్వం చర్యలు తీసుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సోదరుడు సంతోష్ పట్ల బోరబండ పోలీస్ అవలంబించిన దాష్టికమైన చర్యకు నిరసనగా చర్యను తీవ్రంగా ఖండిస్తూ నేడు బార్ అసోసియేషన్ ఫెడరేషన్స్ పిలుపు మేరకు మేము సంపూర్ణ బంద్ పాటిస్తున్నాము. మా వృత్తులను సంపూర్ణంగా బహిష్కరించాము. కావున నేను ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి, అలాగే చీఫ్ జస్టిస్ గారికి, అలాగే ఇతర అత్యున్నత న్యాయస్థానంలో ఉన్న అతిరత మహారథులు అందరికీ రిక్వెస్ట్ చేయడం ఏమనగా, మాకు అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్టు తక్షణమే అమలు చేయాలని, తక్షణమే ఎనాక్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఇక పైన ఇట్లాంటి చర్యలు ఏ పోలీసు కూడా దుస్సాహసం చేయకూడదని, ఇట్లాంటి అనైతిక చర్యలకు పోలీసులు పాల్పడకూడదని మేము డిమాండ్ చేస్తున్నాము. మా సంతోష్ ఏం తప్పు చేసిండని ఎర్లీ మార్నింగ్ 6:30కు బనీను లుంగి మీద తీసుకుపోయారు. మాకు ఒకసారి సమాధానం చెప్పాలి పోలీస్ వాళ్ళు. మీ పోలీస్ గుండాయిజము ఎలా ఉందనంటే తప్పు మీరే చేస్తారు, మళ్ళా మా పైన తప్పు నేపం వేయడానికి చూస్తున్నారు. కావున మేము మీ చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాము. బోరబండ పోలీస్ ఎస్ఐ జమాల్, కానిస్టేబుల్ అయినటువంటి శ్రీనివాస్, మధు, నాగేశ్వరరావు అనే ఒక 6-7 మెంబర్స్, అప్రాక్సిమేట్లీ 6-7 మెంబర్స్ ఉదయం 6 గంటల ప్రాంతంలో మా ఇంటికి రావడం జరిగింది. డోర్ అనేది బ్రేక్ చేసుకుని వచ్చేసేసి మా మిస్సెస్ మీద అబ్యూజ్ చేస్తూ ఉంటే, నేను వాష్రూమ్లో ఉన్నాను, తన మీద అబ్యూజ్ చేస్తూ ఉంటే ఎవరు మీరు ఏంటిదని అడుగుతూ ఉంటే రావే పోవే అని మాట్లాడుతూ ఉంటే తను భయపడి నన్ను పిలవడంతో నేను వచ్చాను. వచ్చేసిన తర్వాత అసలు ఎవరు మీరు ఏంటిదని అడుగుతూ ఉంటే, మీరు డోర్ లాక్ చేస్తున్నది ఎందుకు లాక్ చేయరు అని చెప్పేసి వాళ్ళు మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడం జరిగింది. మీరు ఇట్లా మాట్లాడకూడదు, ఇట్లా తప్పుగా బిహేవ్ చేయకూడదు అని చెప్పేసి, నేను ఒక అడ్వకేట్ని, మీరు ఇట్లా చేయడం తప్పు అని చెప్పేసి అంటే, నువ్వు అడ్వకేట్ అయితే ఉంటే మీరు మీరు ఏమన్నా మీ కోర్టులో చూసుకోండి, మా పోలీసులు ఈ హేమైన చర్యలో బాధ్యులైన పోలీసు వారిని తక్షణమే సర్వీస్ నుంచి రిమూవల్ చేయాలి అని మా ఏకైక డిమాండ్. ఈ కావున ఆ డిమాండ్ను నెరవేర్చే వరకు మా ఉద్యమం కొనసాగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకు సహకరిస్తున్నారు? అదే చెప్పండి. రేపు కోర్టుకు వచ్చి అదే చెప్పండి. రాకపోతే తీసుకోవాల్సి వస్తుంది, కాకపోతే తీసుకోవాల్సిందే.